అక్కడ 2.5 కిలోమీటర్ ఉంది సార్. అది కూడా కొద్దిగా అక్కడి నుంచి ఇక్కడికి మనం పంప్ చేసుకోవాలి సార్ ఇక్కడ అవసరమైనప్పుడు. ఇది హెడ్ వర్క్స్ అయితే ఇదే ఉంటుంది సార్. బట్ స్టోరేజ్ కొరకు అక్కడ మనం ఉంటాం. యాక్చువల్గా సార్ ఈ ట్యాంక్ డిజైన్ సార్ 45 డేస్ లీన్ పీరియడ్, అంటే మనకి రెగ్యులర్ సప్లై కాదు, ఇది లీన్ పీరియడ్ కోసం. లీన్ పీరియడ్ అంటే కెనాల్ క్లోజ్ అవుతుంది కదా సార్. ఆ కెనాల్ క్లోజ్ అయిన 45 డేస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తుంది సార్ సప్లై. మిగతా రెగ్యులర్గా అయితే అది కంటిన్యూగా కెనాల్ పనే ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ క్లోజ్ అయినప్పుడు ఫుల్ చేస్తాం సార్. ఆ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు 45 డేస్ ఇదే వాటర్ వాడతాం సార్. ఇంకొకటి కూడా ఉంది సార్, ఒకవేళ కెనాల్లో ఎంతమందికి వెళ్తుంది ఈ 45 డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్. ఇప్పుడు పెరుగుతుంది సార్, 60 డేస్ 75 డేస్ అలాగ అవుతుంది సార్. దేనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది, అంటే మనకి అక్కడ నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం. 10% డెడ్ స్టోరేజ్ ఉంటుంది సార్. అది అవి వాటర్ వాళ్ళు అంతే కదా సార్, టర్బిలిటీ బాగా పెరిగి అసిల్ట్ అంతా ఉంటుంది. ఇది ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? 54 గ్రామాలు సార్. మొత్తం ఎంటైర్ మండల్ యూ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి. ఇదే ఇది పర్ హెడ్ ఎంత వెళ్తుంది? పర్ హెడ్ యాక్చువల్గా మనం 40 LP6 సార్ డిజైన్ అంతే ఇస్తున్నాం సార్. ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్. బట్ మనకి ఇంకా నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి. అడిషనల్ ట్యాంక్ వచ్చి ఆ లీన్ పీరియడ్ పెరిగినందు మూలంగా సమ్మర్లో ఇబ్బంది లేకుండా అది మన శాంక్షన్ చేస్తే ఎన్ని రోజులు కట్టగలం? శాంక్షన్ అయితే ఒక 6 months, మ్యాక్సిమం 1 year. 1 year ఎంత అవుతుంటారు? ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ 12 crores అవుతుంది సార్. హెడ్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి హెడ్ వర్క్స్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటా లైనింగ్ చేస్తున్నాం అంతే సార్. అది ఎక్కడ ఉందని ఎక్వైర్ చేసాము ల్యాండ్? 2.5 kilometers. అక్కడ 22 ఐడెంటిఫై చేసాం, ఎక్వైర్ చేసాం. గవర్నమెంట్ వన్ ట్యాంక్ సార్. పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఏదైనా రోడ్ వెంబడి కానీ లేకపోతే కెనాల్ వెంబడి కానీ వేసుకుంటూ వచ్చేస్తాను సార్. ఇది ఫిల్టరేషన్ మీరు చెప్పండి. సరిపోతారు సార్. దీనికి బ్యాక్ అండ్ అకమెంటేషన్ చేసి వాటర్ చేస్తే సరిపోతుంది సార్. ఇది ఏరియేట్ అవుతుంది సార్, అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాం సార్. అక్కడ నుంచి క్లారిఫిలేటర్లో వెళ్తాం. క్లారిఫిలేటర్లో ఈ మధ్యలో ఆలం కెమికల్ డోసింగ్ ఇస్తాం సార్. ఆ డోజింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్గా మ్యాక్సిమం ఫైన్ పార్టికల్స్ అన్నీ సెగ్మెంట్ అయిపోతాయి సార్. ఇసుక అది లోపల అంటే ఇది ముందు ఈ మడ్ పార్టికల్స్ అన్ని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ దాంట్లోకి వెళ్తుంది. ఇది ఏం ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా? దీంట్లో దీన్ని ఏమంటాం? దీన్ని ఏరియేటర్. ఓకే. ఇది అక్కడేమో డోసింగ్ చేస్తుంది సార్. అట్లా మధ్యలో పైప్ ఒకటి పడుతుంది సార్. దాంట్లో ఆల్మిన్ డోసింగ్ అంటే కెమికల్ డోసింగ్ సార్. దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెపరేట్ అంటే కంబైన్ అవుతాయి, ప్లాట్ఫామ్ అయ్యి కిందకి సెటిల్ అవుతాయి. ఒక అన్ని విడివిడిగా కొంచెం ఒక సెడిమెంట్ లాగా సెంటర్లో కలిసింది సార్. సెంటర్లో కొంచెం వాటర్ మడ్డిగా ఉంటుంది. అది సార్ అది సెటిల్ అయినారు. ఈ పక్క ఈ ఛాంబర్ వస్తుంది సార్. ఈ ఛాంబర్ నుంచి మనకి ఫిల్టర్లోకి వెళ్తాయి సార్. ఫిల్టర్ లోపల ఫిల్టర్లో శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి. శాండ్ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రాసెస్ ఎంత పడుతుంది? మనం ఒక ఇది మొత్తం 24 hours సార్. మనకు ఒక వాటర్ మాత్రం 2.5 hours ఫ్లో అవుతుంది సార్ మొత్తం చివరికి వెళ్ళేసరికి. మన ప్లాంట్ మాత్రం 24 hours రన్ అవుతుంది. 20 hours రన్ అవుతుంది సార్. 4 hours. దీన్ని ఫిల్టర్ వాటర్ ఎక్కడ వస్తుంది? సంఖ్య ఎక్కడ అవుతుంది సార్? సంప్ ఉంటుంది సార్.